చింతపండును మనము ఎక్కువ కేజీలు తెచ్చుకున్నప్పుడు స్టోర్ చేసుకున్నామనుకోండి, కలర్ అనేది పూర్తిగా మారిపోతుంది. అంతే కదండి, పురుగు పట్టే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదండి, కొత్త చింతపండు అనేది వస్తూ ఉంటుంది. మనము ఎన్ని కేజీలు కొన్నా కూడా కలర్ అనేది మారకుండా, పురుగు పట్టకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. ముందుగా చింతపండు అనేది ఇలా గట్టిగా కాకుండా పొడి పొడిగా ఉండే విధంగా చూసుకున్నాక దాంట్లో ఉండే నారలు కానీ గింజలను అన్నిటినీ కూడా తీసేయాలి. లేదంటే త్వరగా పురుగు పట్టే అవకాశం ఉంటుందండి. ఇలా విడివిడిగా అయిన తర్వాత మనము ఒక బాక్స్లో కానీ కవర్లో వేసుకొని స్టోర్ చేసుకునేటప్పుడు ఇలా ఎంత తీసుకున్నా పర్వాలేదండి. చింతపండు అనేది కలర్ మారకుండా, పురుగు పట్టకుండా ఉండాలంటే కల్లుప్పు ఉంటుంది కదండి, కొద్దిగా కల్లుప్పును తీసుకొని ఈ చింతపండులో వేసి పూర్తిగా కలిసేటట్టు కలిపిన తర్వాత మనము ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, చింతపండు అనేది కేజీలు తెచ్చుకున్నా కానీ, హాఫ్ కేజీ తెచ్చుకున్నా కానీ సంవత్సరం పాటు కలర్ మారకుండా, పురుగు పట్టకుండా స్టోర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కల్లుప్పును వాడకుండా డైరెక్ట్గా చింతపండును కొన్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా కలర్ అనేది చేంజ్ కాకుండా ఉంటుంది. ఒకవేళ ఫ్రిడ్జ్ లేని వాళ్ళు బయట పెట్టుకోవాలంటే ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. పిల్లలకు పాలల్లో కలిపేది కానీ, లేదా కారము, పంచదార, టీ పొడి ఇవన్నీ ఉంటాయి కదండి, ఆ బాక్సులకు మనము ఇలా ఒక టేపును వేసేసాక స్పూన్తో మనము ఏదైనా ఎక్కువగా తీసుకున్నప్పుడు అది అందులోనే పడుతుంది, కానీ బయట కింద అస్సలకే పడదండి. దీనివల్ల మనకి క్లీన్ చేసే పని అనేది తగ్గిపోవటమే కాకుండా ఇలా ఇంట్లో ఉండే వస్తువులను కూడా మనము ఆదా చేసుకోవచ్చు. వాష్రూమ్లో ఉండే టైల్స్ అనేవి ఇలా గ్యాప్లలో మురికి అనేది ఎక్కువగా పడుతుందండి. క్లీన్ చేసిన తర్వాత కూడా మురికి ఆ గ్యాప్లలో ఉండిపోతుంది కదా. ఇలా క్యాండిల్ని తీసుకొని ఆ గ్యాప్లలో మనము ఇలా అప్లై చేసామనుకోండి, ఈ క్యాండిల్ వల్ల దాంట్లో మురికి పట్టకుండా ఉంటుంది. వాటర్ కానీ సోప్ మరకలు ఎవ్వి పడ్డా కూడా అవి కిందికి జారిపోతాయి కాబట్టి మురికి అనేది అస్సలకే పట్టదు. మనం క్లీన్ చేసినప్పుడు కూడా చాలా సులువుగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ టిప్ నచ్చితే మాత్రం ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ప్రెషర్ కుక్కర్ ఒక్కొక్కసారి విజిల్ సరిగా రానప్పుడు మనము ఇలా నిడిల్ సహాయంతో ఈ చిన్న హోల్స్లో ఇలా గ్యాప్లో మనము ఈ నిడిల్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే డస్ట్ కానీ మనము ఉడికించుకునేవి ఏవైనా అందులో ఇరికిపోయినప్పుడు అవి ఇలా క్లీన్ అవుతాయి. వీటిని ప్రతిరోజు కాకపోయినా 1 వీక్ ఒకసారి లేదా 15 డేస్కి ఒకసారి అయినా క్లీన్ చేసుకోండి. దీనివల్ల ప్రెషర్ కుక్కర్ అనేది ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సరుకులు తీసుకున్నప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద క్యారీ బ్యాగ్స్ వస్తాయి కదండి, మనం వీటిని వేస్ట్ అని పడేసాం, కానీ ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కవర్ పైన కొద్దిగా మల్చుకొని రౌండ్ షేప్లో కానీ లేదా డబ్బా షేప్లో మనకు నచ్చిన విధంగా కట్ చేసుకోవాలి. ఈ క్యారీ బ్యాగ్లో 5 కేజీ వరకు ఏవైనా పెట్టుకోవచ్చు కాబట్టి మనము ఎక్కడికైనా బయటకి వెళ్ళినప్పుడు కూరగాయలకి కానీ సరుకులకు కానీ ఇంట్లో వాటికి యూజ్ చేసుకోవచ్చు. టెంపుల్కి కానీ మనం ఇంట్లో ఇలా కొబ్బరికాయ కొట్టినప్పుడు బయట అలాగే పెట్టేసామనుకోండి, బూజు కానీ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. కొద్దిగా పారాషూట్ కొబ్బరి నూనెను ఈ కొబ్బరి చిప్పల లోపట కానీ బయట అప్లై చేసామనుకోండి, త్వరగా బూజు పట్టకుండా, కలర్ అనేది మారకుండా ఎన్ని రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి ఫ్రెష్గా ఉంటుంది. కొత్త సంవత్సరం వచ్చేసింది కదండి, మనము ఇలాంటి పాత క్యాలెండర్ని పడేస్తాం, కానీ వీటిని కూడా ఎలా యూజ్ చేసుకోవాలంటే నేను ఇలా ముందుగానే సీజర్తో కట్ చేసుకున్న దాంట్లో పేపర్స్ ఉంటాయండి, వాటిని పూర్తిగా కట్ చేయకుండా ఇలా బయట వరకు మాత్రమే కట్ చేయండి. ఇప్పుడు ఈ స్టీల్ దాన్ని నేను ఇలా మిడిల్లోకి కట్ చేసుకున్నాక ఈ రెండిట్లో మనకు నచ్చిన విధంగా మలుచుకోవచ్చండి. దీనివల్ల మనము హోల్స్ చేయకుండానే మేకుగా తయారు చేసుకోవచ్చు. మనకి నచ్చినవి వేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. వాష్రూమ్ టైల్స్ పైన హోల్స్ అనేవి అంత ఈజీగా చేయలేం కదండి. ఇలా మనము క్యాలెండర్ని కట్ చేసిన మేకుకు మనము ఇలా షాంపూ ప్యాకెట్లని కానీ ఏదైనా బాటిల్స్కి హోల్స్ ఉన్నాయనుకోండి, ఇలా పెట్టేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. మనము ఫ్రూట్స్ని ఇలా నీటితో కడిగిన తర్వాత వాటర్ అంతా కూడా అలాగే ఉండిపోతుందండి. పైన ఏదైనా ఇలా నాప్కిన్ని వేసి తర్వాత క్యాప్ను పెట్టేసుకొని ఇలా 2-3 సార్లు బాగా షేక్ చేసామనుకోండి, దాంట్లో ఉండే తడినంతా కూడా ఈ నాప్కిన్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. దీనివల్ల ఫ్రూట్స్లో తడి అనేది ఎక్కువగా ఉండదండి, ఇలా నాప్కిన్కి ఉండిపోతుంది. కాబట్టి మనము ఫ్రూట్స్ని చిన్నపిల్లలు కానీ మనం కానీ ఇలా ఈజీగా తినవచ్చు. ఏదైనా ఒక బౌల్లోకి కొన్ని వాటర్ని వేసిన తర్వాత వాషింగ్ మిషన్లో వేసే కంఫర్ట్ ఉంటుంది కదండి,
మంచి సువాసన వచ్చేది ఏదైనా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ కంఫర్ట్ని వేస్తున్నాను. దానితో పాటు కర్పూర బిళ్ళలను కూడా వేసి ఇలా వాటర్ అంతా షేక్ చేసిన తర్వాత మనము ఇలా స్ప్రే బాటిల్లోకి వేసుకోవాలి. మనం వేసిన కంఫర్ట్ అనేది పూర్తిగా కరిగిన తర్వాత మన ఇంట్లో బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ ఇలాంటి కర్టెన్స్ ఉంటాయి కదండి, డోర్ కర్టెన్స్ కానీ లేదా విండో కర్టెన్స్కి మనము ఇలా స్ప్రే చేసామనుకోండి, ఆ రూమ్ అంతా కూడా 24 అవర్స్ అనేది మంచి సువాసన అనేది వస్తుంది. దీంతోటే మీరు ఇలా విండోస్కి కూడా స్ప్రే చేసుకోవచ్చు. సంత్ర తొక్క ఉంటుంది కదండి, మనం తిన్న తర్వాత ఈ తొక్కని పడేస్తాం, కానీ ఈ తొక్కను మనము ఇలా ట్యాప్స్ పై ఉండే వాటర్ మరకలు కానీ సోప్ మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి లిక్విడ్ అవసరమే లేదండి, ఈ తొక్కతోటే మనము ఇలా బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేయడం వలన వాటిపై ఉండే సోప్ మరకలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాదండి, ఇలాంటి అద్దాలు ఉంటాయి కదండి, దానిపైన కూడా మరకలు ఏవైనా ఉన్నప్పుడు ఈ తొక్కతో క్లీన్ చేసుకున్నామనుకోండి, ఈ అద్దం అనేది మబ్బుగా కాకుండా చాలా నీట్గా కనబడుతుంది. ఇలా క్లీన్ చేసిన తర్వాత ఒక పొడి క్లాత్తో ట్యాప్స్ని కానీ అద్దాలను క్లీన్ చేసుకోవాలి. పడేసే వాటిని కూడా మనము ఇలా ఇంట్లోకి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. కాజు కానీ బాదం కానీ ఏదైనా మనము గార్నిష్ కోసం సర్వ్ చేసుకునేటప్పుడు ఇలా చిన్నగా సీజర్తో కానీ నైఫ్తో కానీ కట్ చేస్తాం కదండి, అప్పుడు ఇవి గట్టిగా ఉండటం వలన ఇవి చిన్న చిన్న పీసెస్గా వస్తాయి. అలా కాకుండా మనము కొబ్బరి తురిమే దానితో ఇలా చిన్నగా మనము ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా తురుముకోవచ్చు. ఏదైనా స్వీట్స్లోకి కానీ లేదా పైన గార్నిష్ కోసం చేయాలంటే ఇలా సన్నగా తురుముకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. మనము ఎప్పుడైనా బాదం మిల్క్ ఏవైనా చేసుకున్నప్పుడు ఇలా నైఫ్తో కట్ చేయడం కంటే ఇలా తురుముకొని చూడండి. తర్వాత వీటిని ఒక డబ్బాలో వేసుకొని అప్పటికప్పుడు మనము దేనిపైన స్వీట్ పైన గార్నిష్ చేయాలంటే తర్వాత తీసుకొని వీటిని యూజ్ చేసుకోవచ్చు. తీసుకున్న కొన్ని కాజు బాదంలకే ఇలా తురుముకున్నాం అనుకోండి, ఎక్కువ తీసుకున్న విధంగా కనిపిస్తాయి. సమ్మర్ వచ్చేసింది కదండి, ఎక్కువగా మనము ఈ సమ్మర్లో నిమ్మకాయ రసాన్ని కానీ నిమ్మకాయని యూజ్ చేస్తాం. మనము ఇలా కట్ చేసిన నిమ్మకాయని డైరెక్ట్గా మనము ఒక బౌల్లో రసాన్ని తీసామనుకోండి, అందులో నుంచి గింజలు అనేవి ఇందులో డైరెక్ట్గా పడతాయి. అప్పుడు మనము చేత్తో తీయాల్సిన పని అయితే ఉంటుంది. అలా కాకుండా ఇలా చిల్లులు గరిట ఉంటుంది కదండి, ఏ స్పూన్ అయినా సరే తీసుకొని మనము దానిపైన ఇలా నిమ్మకాయ రసాన్ని తీసుకున్నాం అనుకోండి, ఈ గింజలు అనేవి బౌల్లో పడకుండా నిమ్మకాయ రసం మాత్రమే బౌల్లోకి వచ్చేస్తుంది. అప్పుడు మనము చేత్తో తీయాల్సిన పని కూడా ఉండదండి. ఇలా ఎక్కువగా నిమ్మకాయ రసాన్ని తీసినప్పుడు ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. స్లైడింగ్ డోర్స్ కానీ విండోస్ మధ్యలో ఇలా డస్ట్ అనేది పడినప్పుడు మనం క్లీన్ చేయడం చాలా కష్టమవుతుంది కదండి. ఒక పేపర్ని తీసుకొని ఇలా విండో మధ్యలో కానీ స్లైడింగ్ డోర్ మధ్యలో పెట్టేసి పాడైపోయిన బ్రష్తో పేపర్ మధ్యలోకి ఈ సన్నటి డస్ట్ అంతా కూడా తీసుకొచ్చేసామనుకోండి, ఈ విండోస్ని కానీ స్లైడింగ్ డోర్ని చాలా ఈజీగా తక్కువ టైంలోనే క్లీన్ చేసుకోవచ్చు. ఒక కింది భాగాన ఇలా మురికిగా తయారవుతుంది కదండి, మనము ప్రతిసారి స్క్రబ్బర్తో క్లీన్ చేయలేకపోతాము. కొన్ని హాట్ వాటర్ని వేసి పాడైపోయిన టూత్ బ్రష్కి కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని అప్లై చేసి ఈ హాట్ వాటర్లో 2-3 టైమ్స్ ఇలా బాగా కడిగేసామనుకోండి, దాంట్లో ఉండే జిడ్డు అనేది పూర్తిగా వచ్చేస్తుంది. తర్వాత మరొక 2-3 టైమ్స్ ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేయటం వలన మిక్సీ జార్ అడుగు భాగాన ఉన్న మురికి అంతా కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది. బ్యాగ్ కానీ లంచ్ బ్యాగులు ఉంటాయి కదండి, ఇలా మనము లంచ్ బాక్స్ పెట్టించినప్పుడు పిల్లలు ఒక్కొక్కసారి గట్టిగా ఇలా జిప్ని తీయటం వలన ఆ జిప్ అనేది బయటికి వచ్చేస్తుంది. అక్కడ స్టిచ్చింగ్ పోయినా కూడా ఈ జిప్ అనేది బయటకి రావటం వలన మళ్ళీ పెట్టడం అంటే ఇబ్బంది అవుతుంది కదా. ఇలా బ్యాగ్ని మనము కొద్దిగా రివర్స్లో తీసి ఇలాంటి పిన్నిస్లు ఉంటాయి కదండి, ఆ పిన్నిస్ని పెట్టేసామనుకోండి, ఆ జిప్పు బయటకి ఎంత లాగినా కూడా రాకుండా ఉంటుంది. అప్పుడు ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్ కానీ లంచ్ బాక్స్లు అనేవి వేస్ట్ కాకుండా ఉంటాయి. మన నెయిల్స్కి ఎప్పుడైనా ఇలాంటి నెయిల్ పాలిష్ని పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి నెయిల్స్ పక్కన వైపున కూడా ఈ నెయిల్ పాలిష్ అనేది అంటినప్పుడు ఇలాంటి డస్టర్ని కానీ స్మూత్ క్లాత్ని తీసుకొని తుడిచేసామనుకోండి, సైడ్లో అస్సలకే అంటుకోకుండా ఉంటుంది. అంతేకాకుండా మనము పెట్టిన వెంటనే ఏదైనా పని చేయాల్సి వస్తే ఐస్ వాటర్లో ఈ నెయిల్స్ అన్ని ముంచేసి 1 నిమిషం పాటు అలాగే ఉంచేసామనుకోండి, నెయిల్ పాలిష్ అనేది త్వరగా ఆరిపోతుంది. మన చేతికి అస్సలకే అంటుకోదండి. నిమ్మకాయ రసాన్ని తీసిన తొక్కలను పాడేయకుండా ఈ నిమ్మ తొక్కలలో కొద్దిగా డెటాల్ని వేసుకోవాలి. ఇలా వేసిన ఈ నిమ్మ తొక్కలను మనము కిచెన్లో పెట్టుకోవడం వల్ల
కిచెన్లో బొద్దింకలు కానీ బల్లులు కానీ ఎలాంటి పురుగులు తిరగకుండా ఉంటాయి. ఈ ఘాటైన స్మెల్కు అక్కడికి అస్సలకే రావు. ఏ ప్లేస్లో అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అనుకున్నప్పుడు ఆ ప్లేస్లో మాత్రం ఇవి పెట్టండి. రైస్ బ్యాగులు ఎన్నో ఉంటాయి కదండి, నేను దాంట్లో హాఫ్ని మాత్రమే కట్ చేస్తాను. ఇలా కట్ చేసిన రైస్ బ్యాగ్ని మనము కిచెన్లో ఆయిల్ క్యాన్ పెట్టే ప్లేస్లో నేను ఇంతకుముందు కవర్ని పెట్టేశానండి. కవర్ అనేది ఆయిల్ అంతా అవుతుందని మళ్ళీ ఇలా రైస్ బ్యాగ్ని కట్ చేసి మనకి ఎంత కావాలనో సైజుని చూసుకొని కట్ చేసుకోవాలి. ఇంతకు ముందు వీడియోలో ఇలాంటి స్వీట్ బాక్స్లో ఆయిల్ క్యాన్ పెట్టే విధానాన్ని చూపించానండి. అయితే ఇలా పెట్టేసుకున్న తర్వాత మనము ఆయిల్ అనేది కిందికి రాకుండా ఫ్లోర్ అనేది చూడడానికి చాలా నీట్గా కనబడుతుంది. ప్రతిసారి క్లీనింగ్ చేసే పని కూడా ఉండదండి. ఇలా కిచెన్ కి సంబంధించినవన్నీ కూడా పెట్టేసుకోవచ్చు. కుక్కర్లో రైస్ ని కానీ పప్పును ఉడికించుకున్నాం అనుకోండి, ఒక్కొక్కసారి విజిల్ అనేది సరిగా రాదు. ఎందుకంటే హ్యాండిల్ లూజ్ అయింది అనుకోండి, పప్పు అంతా కూడా పైన మూత పైన పడుతూ ఉంటుంది. మనము ఇలా లూజ్ అయిన హ్యాండిల్ ని టైట్ చేసుకోవాలంటే మన ఇంట్లో ఉండే నెయిల్ కటర్ లో ఇలా స్క్రూని తింపేది ఉంటుందండి. దాంతో మనము స్క్రూని ఇలా గట్టిగా తిప్పేసామనుకోండి, హ్యాండిల్స్ అనేవి చాలా గట్టిగా ఉంటాయి. చాలా మంది ఇళ్లలో ఎగ్ ట్రే లేనప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టకూడదండి, ఎగ్స్ బయటనే పెట్టుకుంటాం. అయితే ఇలా కవర్ లో పెట్టేసామనుకోండి, ఎక్కువ ఉన్న ఎగ్స్ అనేవి ఒక్కొక్కటి దొర్లి కింద పగిలిపోతూ ఉంటాయి. ధూప్ స్టిక్ పెట్టే బాక్స్ లో ఇలాంటిది వస్తుందండి. అయిపోయినాక పడేయకుండా ఇలా మనము కిచెన్ లో ఎగ్స్ పెట్టుకోవడానికి ట్రేలా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎంత కదిపినా కానీ ఒక్క ఎగ్ కూడా కింద దొరలకుండా ఉంటాయి. మన ఇంట్లో వైట్ కలర్ టేప్స్ కానీ ఇలాంటి కలర్ టేప్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి దేనికైనా అతికించాలన్నప్పుడు వెతకాల్సిన పని కూడా ఉంటుంది. టైం అనేది వేస్ట్ అయిపోతుంది. అలాంటి టైంలో మన ఇంట్లో ఒక టూత్ పిక్ పుల్ల కానీ లేదా ఇయర్ బడ్ ఉంటుంది కదండి, దాన్ని ఇలా కొద్దిగా టేపుని తీసి దీని కింది బాగానే పెట్టేసామనుకోండి, ఎప్పుడు వెతకాల్సిన పని లేకుండా అర్జెంటుగా మనము టేపుని తీసుకోవాలంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు. కానీ బెడ్స్ కి ఇలాంటి మేకులు ఉంటాయి కదండి, మనము పాన సహాయంతో తిప్పుతాము. ఇలా స్క్రూని తిప్పడానికి ఒక్కొక్కసారి ఈ పాన అనేది లూజ్ అయిపోయినప్పుడు దీంట్లో 1 రూపీ క్యాన్ కానీ లేదా ఎక్కువగా లూజ్గా ఉంటే 5 రూపీస్ క్యాన్ని పెట్టేసి ఇలా దీని సహాయంతో తిప్పేసామనుకోండి, దానికి ఉండే స్క్రూ అనేది చాలా ఈజీగా తిరుగుతుంది. ఇలాంటి స్క్రూస్కి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. బ్లాంకెట్ని మనము ఇలా నీట్గా మడత పెట్టుకున్న తర్వాత పిల్లలు తీసినా కానీ కింద పడ్డా కూడా ఆ మడత అనేది పోతుంది. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పొడవులో ఇలా 2 సైడ్స్ కూడా మడత పెట్టుకోవాలండి. ఒక సైడ్ నుంచి ఇలా రౌండ్గా మడత పెట్టుకుంటూ వచ్చి మళ్ళీ మరొక సైడ్ కూడా మనము ఇలా ఒక మడతను పెట్టేసి దాంట్లో ఇలా రౌండ్గా మడత పెట్టిన మడతను అందులో పెట్టేసామనుకోండి, ఈ మడత అనేది ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది. కింద పడ్డా కానీ పిల్లలు తీసినా కానీ మడత అనేది పోకుండా ఇలా నీట్గా ఉంటుంది. అంతే కదండి, స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది. మనము ఇంటి గడపను కడిగిన తర్వాత ముగ్గు వేసాం కదండి, అయితే గడపను కడగటానికి క్లాత్ కంటే ఇలా ఒక డస్టర్ని తీసుకొని ప్రతిరోజు ఇలా గడపను క్లీన్ చేయడానికి వాడామనుకోండి, గడప అనేది త్వరగా పాడవకుండా ఉంటుంది. ఎందుకంటే వాటర్ ఎక్కువగా యూజ్ చేసామనుకోండి, వుడ్ అనేది త్వరగా పాడవుతుందండి. తర్వాత మనము ఈ డస్టర్ని ఇలా వాటర్తో క్లీన్ చేసామనుకోండి, నీట్గా ఉంటుంది. ఇలా ప్రతిరోజు కూడా ఇలా 10 రూపీస్ డస్టర్తో మనము ఒక 6 to 7 months వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. విండోస్ని మనము ఎంత బాగా క్లీన్ చేసినా కానీ తర్వాత ఒక 2-3 డేస్లోనే ఇలా డస్ట్ అనేది పడుతుందండి. మనము పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకొని ఇలా డస్ట్ అంతా కూడా క్లీన్ చేసామనుకోండి, విండోస్ అనేవి చాలా నీట్గా క్లీన్గా అవుతాయి. ఎలాంటి సన్నటి డస్ట్ అయినా సరేనండి ఈజీగా వచ్చేస్తుంది. దీనికోసం ప్రతిసారి క్లాత్ను యూజ్ చేయటం కంటే ఒక పాడైపోయిన బ్రష్ని ఇలా విండోస్ని క్లీన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మన ఇంట్లో ఎన్ని విండోస్ ఉన్నా సరేనండి, ఈ ఒక్క బ్రష్ తోటే తక్కువ టైంలో ఈజీగా విండోస్ని క్లీన్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు వీడియోలో ఒకరు కామెంట్ పెట్టారండి, అంత డస్ట్ ఉన్న వాటిని ఎందుకు క్లీన్ చేయలేరు ఇప్పటి వరకు అన్నారు. ఎంత క్లీన్ చేసినా కానీ 2-3 డేస్లోనే మళ్ళీ డస్ట్ అనేది వచ్చేస్తుందండి. వెహికల్స్ తిరిగే ప్లేస్లో డస్ట్ అనేది ఎక్కువగా వస్తుంది. మరొక యూస్ఫుల్ టిప్, వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి, అవి అయిపోయిన తర్వాత పడేస్తాం. కానీ కంఫర్ట్ ప్యాకెట్ కానీ ఇలాంటి లిక్విడ్ ప్యాకెట్స్ని పడేయకుండా వీడియోలో చూపించిన మాదిరిగా క్యాప్ వరకు ఇలా పూర్తిగా కట్ చేసుకోవాలి. ఈ ప్యాకెట్లో కొద్దిగా లిక్విడ్ ఉంటుంది కాబట్టి వాటర్తో క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఈ ప్యాకెట్ పై భాగాన ఇలా కొద్దిగా మలుచుకొని
2 సైడ్స్ కూడా కట్ చేసుకోవాలి. చిన్న హోల్స్ చేసుకున్న తర్వాత గట్టిగా ఉండే ఒక తాడుని తీసుకొని ఇలా హోల్ చేసిన దాంట్లో ముడి వేసుకున్నామనుకోండి, పట్టుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. ఈ ప్యాకెట్ అనేది చాలా గట్టిగా ఉంటుందండి. దీన్ని వాష్రూమ్లో కానీ మీరు ఎక్కడైనా మేకుకు ఈ ప్యాకెట్ని వేసి దాంట్లో ఏవైనా పెట్టుకున్నా కూడా బరువును అనేవి ఆపుతాయండి. నేనైతే ఇక్కడ వాష్రూమ్లో హెడ్ బాత్ చేసిన తర్వాత షాంపూ ప్యాకెట్లు ఉంటాయి కదండి, లేదా సోప్ కవర్స్ అయినా ఉంటాయి, వాటన్నిటిని అలా బాత్రూంలో పడేయకుండా ఇలా ప్యాకెట్ కట్ చేసిన దాంట్లో వేసామనుకోండి చాలా నీట్గా ఉంటుంది. మధ్యలో మనము ఎప్పుడైనా ఈ కవర్లో నుంచి షాంపూ ప్యాకెట్లు అన్నిటినీ కూడా తీసి డస్ట్బిన్లో వేసుకుంటే సరిపోతుంది. ఇంట్లో ఏవైనా కూరగాయలు కట్ చేయడానికి నైఫ్ అనేది షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు చాలా టైం అనేది తీసుకుంటుందండి. మళ్ళీ దీన్ని కొత్తగా షార్ప్నెస్లోకి తీసుకురావాలంటే 2 నైఫ్స్ ఉంటాయి కదండి, దాన్ని తీసుకొని ఒక నైఫ్ని ఇలా క్రాస్గా పెట్టేసి మనము ఒక 2-3 టైమ్స్ పాటు ఇలా బాగా అనేసామనుకోండి, ఎలాంటి నైఫ్ అయినా సరేనండి మళ్ళీ కొత్తగా దానిలా షార్ప్నెస్లోకి వచ్చేస్తుంది. తర్వాత ఎంత గట్టిగా ఉన్న వాటినైనా సరేనండి ఇలా షార్ప్నెస్లోకి తెచ్చుకున్న తర్వాత వేటినైనా కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక్క నైఫ్ మాత్రమే షార్ప్నెస్లోకి రాదండి, 2 నైఫ్లతో మనము షార్ప్నెస్లోకి తెచ్చుకున్నాం కాబట్టి ఇలా రెండిటితో ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఒక మట్టి ప్రమిదను కానీ లేదా కొబ్బరి చిప్పనైనా తీసుకోవచ్చండి. ఇక్కడ నూనెకు బదులుగా నెయ్యిని మాత్రమే తీసుకోవాలి. 1 స్పూన్ నెయ్యిని ఇలా మట్టి ప్రమిదలో వేసుకొని పువ్వొత్తి కానీ కాడవత్తిని కానీ ఈ మట్టి ప్రమిదలో పెట్టేసేయండి. ఈ ప్రమిద పక్కన ఇలా 2 గ్లాసులను కానీ లేదా గిన్నెలనైనా తీసుకోవచ్చు. ఇప్పుడు దీపాన్ని వెలిగించిన తర్వాత ఈ గ్లాస్ పై నుంచి మనము ఒక ప్లేట్ని రివర్స్లో బోర్లించుకోవాలి. 2-3 మినిట్స్ తర్వాత ఈ ప్లేట్కి ఈ వేడి అనేది తగిలిందా లేదా చూసుకోవాలి. లేదా ఇలా వత్తిని మనము కరెక్ట్గా ప్లేట్కి తగిలే విధంగా చూసుకున్నామనుకోండి, వేడి అనేది ఇంకా ఎక్కువగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదండి, దీపం వత్తి అనేది ఇలా ప్లేట్కి స్ట్రేట్గా ఉండే విధంగా పెట్టుకున్నామనుకోండి, ఇలా నలుపు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. నేనైతే ఇక్కడ 5-10 మినిట్స్ పాటు ప్లేట్ని అలాగే పెట్టేశాను. మీకు ఇంకా ఎక్కువసేపు కావాలనుకుంటే మరికొంతసేపు పెట్టుకున్నా కూడా ఇలా వేడి అనేది ఎక్కువగా వచ్చేస్తుందండి. ఇది ఎందుకు అనుకుంటున్నారా, మనము చిన్నపిల్లలకి కాటుకను ప్రిపేర్ చేయడానికి కానీ లేదా పెద్దవాళ్ళైనా సరేనండి కాటుకను మనము బయట కొనకుండా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎటువంటి కెమికల్స్ని వాడకుండా ఇంట్లో ఉండే ఒక నెయ్యితోటే ఈజీగా మనము కాటుకను ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ అనేవి రావండి. ఇప్పుడు చాలామంది పిల్లలకైతే స్పెట్స్ వస్తున్నాయి కదండి, ఆ కాలంలో అయితే చిన్నప్పటి నుంచి కూడా పెద్దవారు అయ్యే వరకు కూడా కాటుకను పెట్టుకునేవారండి. అందుకొరకు అలాంటి వారికి స్పెట్స్ అనేవి అస్సలకే రాలేదు. ఇప్పుడు స్పెట్స్ రాకుండా ఉండాలన్నా, కళ్ళు అనేవి చాలా పెద్దవిగా కనపడాలన్నా కూడా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసిన కాటుకను పెట్టేసుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావండి. ఇలా ప్లేట్కి వచ్చిన నలుపునంతా కూడా మనము ఇలా అనేసామనుకోండి, ఆ నలుపంతా కూడా ఇలా ఒక దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో ఒక డ్రాప్ నెయ్యిని వేసి ఇలా కలిపేసామనుకోండి, మనకి కాటుక అనేది పూర్తిగా రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి. బయట తీసుకున్న కాటుకకు ఇంట్లో ప్రిపేర్ చేసిన కాటుకకైతే చాలా డిఫరెంట్ ఉంటుంది. చాలా న్యాచురల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి బాగుంటుందండి. మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. చిన్నపిల్లలు ఉన్నప్పుడు మీరు కాటుకను ఇలా పెట్టాలి అన్నప్పుడు ఇంట్లో ఇలా ఒక 20 మినిట్స్లోనే మనము ఎక్కువగా తీసుకోవాలి అన్నప్పుడు ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. బయట తీసుకున్న కాటుకను పెట్టుకున్నామనుకోండి, అది నలుపు అనేది ఎక్కువగా ఉంటుంది. మనము వాటర్తో క్లీన్ చేసినా కూడా సరిగా పోదు కదా, ఇది వాటర్తో ఇలా క్లీన్ చేసిన వెంటనే పోతుందండి. ఎక్కడ కూడా మచ్చలు ఏర్పడకుండా కాటుక అనేది ఇలా నీట్గా తయారు చేసుకోవచ్చు. పచ్చిమిర్చిని మనము వంటల్లోకి కానీ టిఫిన్లోకి కట్ చేస్తాం కదండి, అయితే కట్ చేసిన తర్వాత మనము చేతులు కళ్ళలోకి తాకినా కానీ పిల్లలకి తాకినా కానీ మంటగా అనిపిస్తాయి. ఇలా పచ్చిమిర్చిని కట్ చేసే ముందు నిమ్మ తొక్కలతో మనము దాంట్లో ఎంతో కొద్దిగా రసం ఉంటుంది కదండి, వాటిని పడేయకుండా ఇలా పచ్చిమిర్చిని కట్ చేసేటప్పుడు చేతులకు బాగా అప్లై చేసేయాలండి. ఆ తర్వాత మనము ఈ పచ్చిమిర్చిని కట్ చేసినా కూడా మనకి మంట అనేది అస్సలకే అనిపించదు. పడేసే వాటిని కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్, ఎగ్స్ని మనము ఉడికించుకోవడానికి ఇలాంటి ఏదైనా గిన్నెను కానీ ప్రెషర్ కుక్కర్లో కానీ ఉడికించుకుంటాం కదండి, తర్వాత ఇలా నల్లగా మారిపోతుంది. ఒక నిమ్మ తొక్కను
రాళ్ళ ఉప్పును కొద్దిగా వేసేసి మనము ఈ నిమ్మ తొక్కతో ఈ గిన్నెను మొత్తాన్ని కూడా ఇలా ఒక 30 సెకండ్స్ పాటు క్లీన్ చేసుకోవాలి. ఇలా బాగా రాసామనుకోండి, దాంట్లో ఉండే నలుపు అనేది పూర్తిగా పోతుంది. మళ్ళీ గిన్నె అనేది ఎప్పటి మాదిరిగా కనిపిస్తుంది.